పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్తో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో సీఎన్జీ కార్ల గిరాకీ జోరందుకుంది. గతంతో పోలిస్తే వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డీజిల్ కార్ల కంటే సీఎన్జీ కార్ల కొనుగోళ్లు ముందంజలో నిలిచాయని వాహన తయారీ సంస్థల సమాఖ్య వెల్లడించింది. 2019-20లో 6.3% ఉన్న సీఎన్జీ కార్ల వాటా గత ఆర్థిక సంవత్సరం నాటికి 19.5%కి చేరింది. అంటే గత 5 ఏళ్లలో మార్కెట్ వాటా 3 రెట్లు వృద్ధి సాధించి డీజిల్ కార్లను వెనక్కి నెట్టింది. అదే సమయంలో పెట్రోల్ కార్ల వాటా 76.3% నుంచి 57.7%కి క్షీణించింది. డీజిల్ కార్ల వాటా మాత్రం 17 నుండి 19%గా ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా సీఎన్జీ కార్లు, సెడాన్లు, ఎస్యూవీలు మొత్తం 10 లక్షలకు పైగా అమ్ముడవుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడం, సీఎన్జీ స్టేషన్ల విస్తరణ, మారుతి సుజుకి, టాటా మోటార్స్, నిస్సాన్ వంటి కంపెనీలో విభిన్న మోడళ్లతో సీఎన్జీ కార్లను తీసుకురావడం వీటి విక్రయాలు పెరిగేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. సీఎన్జీ వాహనాల్లో సిలిండర్ కారణంగా బూట్ స్పేస్ తగ్గటమే సమస్య కాగా, టాటా మోటార్స్, హుందాయ్ వంటి కార్ల తయారీ సంస్థలు దీనికి ట్విన్ సిలిండర్ పరిష్కారాన్ని తీసుకొచ్చాయి. 2021లో సీఎన్జీ వేరియంట్లో 11 ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 25కు చేరింది. మరోవైపు సీఎన్జీ స్టేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025లో 7,400గా ఉన్న స్టేషన్ల సంఖ్యను 2030 నాటికి 17,500కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.